శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. జై శ్రీమన్నారాయణ. గురుదేవా, ఈ రోజుల్లో చాలా మంది పితృదోషంతో బాధపడుతున్నారు. ఈ పితృదోషం నుంచి మనం ఎలా బయటపడాలి? దీనికి రెమెడీ ఏంటి గురుదేవా? ముఖ్యంగా అసలు పితృదోషం ఎలా వస్తుంది? పితృదోషం అనేది దేనికి వస్తుంది? పితృదోషం అనేది చాలా రకాల కారణాలు ఉంటాయి. పితృదోషం రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇంట్లో ఎవరైనా సరే అకస్మాత్తుగా వారి యొక్క కోరికలు కానీ, వారి యొక్క ఇష్టాలు కానీ, వారి యొక్క సంబంధించినటువంటి బాధ్యత బంధం ఉంటాయి. అవన్నీ తీర్చలేకుండా అకస్మాత్తుగా కాలం చేయటం, దీని ద్వారా కింద తరాలకి పితృదోషాలు వస్తాయి. అలానే వారి వస్తువులు మన ఇంట్లో ఏమైనా ఉంచుకొని జ్ఞాపకార్థంగా పెట్టుకుంటూ ఉంటారు. పెన్నులని, షర్ట్లని, లేకపోతే కొన్ని రకాల వస్తువులు, బళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఆ డౌట్ రావచ్చు, మరి ఆస్తులు వస్తాయి కదా అని. ఆస్తులకి, అంతస్తులకి, పొలాలకి, స్థలాలకి కాదు, వారు వాడేటువంటి వస్తువులు. ఇప్పుడు రెగ్యులర్గా ఆస్తులను వాడరు కదా, పొలానికి వెళ్తారు కానీ పొలాన్ని వాడరు కదా. వాళ్ళు వాడేది ఏంటి? చెప్పులు వాడతారు, ఫ్యాంట్లు వాడతారు, పంచెలు వాడతారు, షర్ట్లు వాడతారు, లేకుంటే బండ్లు వాడతారు. ఇలాగా వారు నిత్యంగా వాడేటువంటి వస్తువుని జ్ఞాపకార్థంగా ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కూడా పితృదోషాలు మనకి సంకరిస్తాయి. ఇంట్లో మనకు 10 మంది కనిపించాలి, మా పెదనాన్నగారు, మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాతగారు అని చెప్పి 7 తరాల పాటు వీరి సూర్యవంశంలాగా ఇంట్లో పెడుతుంటారు ఫోటోలు, ఈ జనానికి కనిపించేలాగా. దాని ద్వారా వారికి ఆ ఒక షాడోస్ పెరుగుతాయి, పితృదోషాలు వస్తాయి. దానివలన ఇంట్లో జనానికి కనిపించేలా ఫోటోలు పెట్టడం, ఎక్కడ పడితే ఆ గోవాలకి పెట్టుకోవడం, దేవుని మందిరంలో పెట్టుకోవడం, వీటన్నిటి నుంచి పితృదోషాలు వస్తుంటాయి. ఇవన్నీ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, మరణం చేసిన తర్వాత ప్రేమ పెరిగి చేయొచ్చు. బ్రతికున్నప్పుడు ఎవరేం చేయరు, బ్రతికి వాళ్ళు మరణ కాలం చేసిన తర్వాత వీళ్ళకి అతి అమాతమైనటువంటి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా చేయటం. ఇంట్లో అది అద్దిల్లైనా సొంతిల్లైనా సరే దక్షిణపు వాళ్ళకు మాత్రమే ఉండాలి, కటన్ వేసి ఉండాలి. పెద్దలు ఎవరికి కనపడకూడదు. కాలం చేసినటువంటి పెద్దల ఫోటోలు ఎవరికి కనపడకూడదు. వాటికి కటన్ వేసి శుభ్రంగా పెట్టుకొని ఉండాలి. అవసరానుసారంగా వీరు పూజ చేసుకుని మాత్రమే తీసుకొని పూజ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. అది ఓపెన్గా ఉన్నాయి, ఆ కళ్ళు కనపడుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో పితృదోషాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎదుగుదల ఉండదు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు, ఎంత చేసినా సంపాదన రాదు, ఆరోగ్యం బాగోదు, చిరాకులు పరాకులు వస్తాయంటే, ఒకరికొకరు శృతులు ఉండవు, అసలు ఇంట్లో కన్నా బయటే పెట్టనిపిస్తూ ఉంటుంది. ఏ పని నుంచి నష్టదిబ్బంది అయిపోతుంది. పితృదోషం చాలా ప్రమాదకరం. ఒక్క పని ముందుకెళ్దు. నీకు అదృష్టం ఉంది, చదువు ఉంది, జాబ్ రాదు, జాబ్ వచ్చింది, వెసులుబాటు ఉండదు, సరైన సమయం పెళ్ళిళ్ళు ఉండవు, ఆస్తులు ఉండే తినగల లేవు, ఏ ట్రస్ట్కో రాసుకోవాలి. ఇవన్నీ పితృదోషాలు. ఓకే, మరి ఈ పితృదోషం తగ్గాలంటే ఏంటి? అయితే ఇలాగ వచ్చేటువంటి వాటి పితృదోషాలు అంటారు. లేదు, ఇంట్లో కాలం చేసిన వాళ్ళకి వీరు సరైనటువంటి రీతిలో కార్యక్రమాలు చేయకపోవటం, ఇలాగా ఎన్నో రకాలు తీసుకోవాలి. పితృదోషాలు రాకటానికి కారణాలు ఎన్నో రకాలు ఉంటాయి. వారి సరైన సమయానికి మనం తర్పణం ఇవ్వకపోవటం, వారి కోరికలు ఏదైనా ఉంటే తీర్చలేకపోవటం. మనం చెప్తాం 15 రోజు, 14 రోజు, 13 రోజు చేస్తారు కదా, చెప్తారు కానీ అవి పట్టించుకోరు, వదిలేస్తారు. వాళ్ళు నిర్మించినటువంటి ట్రస్టులు కానీ, ఆశ్రమాలు కానీ, అమ్మవారికి సంబంధించిన, అయ్యవారికి సంబంధించిన ప్రమాణాలు కానీ వీరు పూర్తిగా చేయరు. ఇవన్నీ పితృదోషాల కింద వస్తాయి. దానివల్ల మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. అవి ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. అవి పోలేదంటే మాత్రం మన కింద తరాల వాళ్ళకి కూడా వస్తాయి, మనతో తీసేసుకోవాలి. లేదంటే మన కింద తరాలు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి పితృదోషాలు పోవడానికి ఏ గోకర్ణం లేకపోతే నువ్వు ఇంకొక ఆలయం వెళ్ళి చేసుకుంటే డబ్బులుంటే చేసుకోవాలి. కానీ ఎక్కడ ఆలయంలో చేసినా ఉపశమనం మాత్రమే, పూర్తి నివారణ అయితే ఎక్కడ రాదండి. మీరు కావాలంటే చాలామంది వెళ్ళుంటారు, గోకర్ణ వెళ్ళుంటారు, తర్వాత నారాయణపల్లి వెళ్ళుంటారు, ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా శాశ్వత కాలం పరిష్కారం దొరకదు. డబ్బును బట్టి వెళ్ళాలి తప్పితే అక్కడ పూర్తిగా పూర్తి ప్రమాణాలు అయితే లేవు. ఏ ఆలయంలో కూడా ఉపశమనం మాత్రం లభ్యపడుతుంది. చేసేవారు కూడా అక్కడ ఎవరు లేరు. మంత్రోచ్చారణ కొన్ని ఉంటాయి అక్కడ, ఆ మంత్రోచ్చారణ చేసేవారు ఎవరు లేరు. కాబట్టి వీరికి వీరే సాటిస్ఫైగా, వీరికి వీరే మనస్ఫూర్తిగా చేసుకునేటువంటి విధానంలో కొన్ని ఉంటాయి. అవేంటంటే వీరు చిరుధాన్యాలు ఉంటాయి, జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, బియ్యము, ఉలవలు, పచ్చపెసలు, నల్ల నువ్వులు, నల్ల మినుములు, ఇలాగా 9 రకాలు తీసుకోవాలి. 9 లేదా 11 రకాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినన్ని కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకొని మనము ఒక రోజు ముందుగానే, అంటే ఇప్పుడు శుక్రవారం రోజు చేయాలంటే గురువారం రోజు రేత్రి కనీసం ఒక 1/4 కిలో నుంచి 1/2 కిలో, 1/2 కిలో చొప్పున తీసుకోవచ్చు అన్ని కలిపి. దీంతోపాటు వడ్లు కూడా తీసుకోవాలి, నవధాన్యాలు. ఇవన్నీ తీసుకొని మొత్తం 11 రకాలు తీసుకోవాలి. ఈ 11 రకాలు తీసుకొని మన వద్ద పెట్టుకుని పడుకోవాలి. ముందు రోజు పడుకొని తెల్లవారిన తర్వాత ఇవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళేసి, మనకు సమీపంలో సముద్రం కానీ, నది కానీ, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కోనేరు ఇలా ఉంటాయి. వీటిల్లోకి వెళ్ళేసి మనము స్నానం ఆచరించాలి.
పితృలు ఎవరైతే ఉన్నారో, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీరికి ఎంతవరకు గుర్తొస్తే అన్ని తరాలు. ఓకే. ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా చాలా మంది ఉంటారు, మనతో మాట్లాడే వాళ్ళు తెలిసి చాలా మంది కాలం చేస్తూ ఉంటారు. వీరందరి పేర్లు అందరూ పితృతో సమానం. ఓకే. వీరందరి పేర్లు మనకు గుర్తున్నంత వరకు తలుచుకొని, గుర్తు లేనివన్నీ కూడా నారాయణ నారాయణ అనుకొని, ఇంకా ఏమైనా ఉన్నా కూడా నాకు తెలిసి తెలియక చేసిన ఏమన్నా, నాకు తెలిసి తెలియక ఉన్నారు ఎవరైనా, వారందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, బ్రహ్మలోకానికి నమస్కారం చేసుకుంటూ, వారి యొక్క వంశానికి ఉన్నటువంటి గోత్రము, ఇంటి పేర్లు ఉంటాయి. వారి పేరు చదువుకొని ఇవన్నీ కూడా తూర్పు వైపుని తిరిగేసి మొత్తం కూడా తర్పణం ఇచ్చేసేయాలి. నల్ల నువ్వులతో సహా కూడా ఇవన్నీ కలిపి తర్పణం ఇవ్వాలి. అమ్మవారికి కానీ, అక్కడ ఉండే నది కానీ నీటికి తర్పణం అనేది ఇచ్చాలి. ఆ నీటికి తర్పణం ఇచ్చిన తర్వాత 3 సార్లు మునిగేసి ఒంటి మీద 2 బట్టలు కూడా ఉంచి వేసేసేయాలి. ఇచ్చేసి ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారు ఉన్నాయి, స్వామివారు ఉన్నాయి. ఆలయంలో 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేయాలి. ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాయణ చేసి ఆ రోజంతా కూడా నేల పడక చేయాలి. ఆ రోజంతా కూడా శాకాహారిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ రోజంతా కూడా నేల పడక చేసుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తే కనుక ఖచ్చితంగా వీరికి పితృదోషాలు పోతాయి. కన్య వాళ్ళైనా చేయొచ్చు, పెళ్ళైన వారైనా చేయొచ్చు, పెద్దవారైనా చేయొచ్చు. అంటే పెళ్లి కాకుండా ఉన్న వారు కూడా ఇది చేసుకుంటే ఇంకా వారికి పుణ్యఫలం. చేసే పని ముందుకు వెళ్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, పిల్లలు పుడుతూ ఉంటారు. ఎన్నో రకాలటువంటి భార్యాభర్త విడిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పితృదోషాలలో భార్యాభర్త విడిపోతారు. పితృదోషాల వల్ల మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. పితృదోషాల వల్ల ఎన్నో రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పితృలకి చేసేటువంటి కర్పం అయితే ఖచ్చితంగా తర్పణం చేయాల్సిందే. వారికి ఈ రకమైనటువంటి విధంగా ఈ చిరుధాన్యాలన్నీ తీసుకొని స్నానం ఆచరించాలి. ఇది ఏ వారమైనా చేయొచ్చు. దీంట్లో మంగళవారం కానీ శనివారం కానీ అయితే ఇంకా ప్రాసిద్ధి. ఈ 2 వారాలు చేసుకుంటే వారికి పెట్టిందల్లా బంగారం అవుతుంది అనమాట. అలానే ఒక 11 నుంచి 21 రోజు వారి వారి సహకారం ప్రకారంగా ప్రతినిత్యము కూడా వారు తినేటువంటి తొలి ముద్దని తీసి పక్కన పెట్టాలి. ఓకే. మొదటిసారిగా పొద్దున్నే కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఏదో ఒక పూటైనా సరే ఒక ముద్దను తీసి పక్కన పెట్టేసేయాలి. ఆ పక్కన పెట్టిన ముద్ద ఈ రోజుల్లో అయితే కనుక కాకులు లేవు, కుక్కలు లేవు. కాబట్టి అక్కడ కుడితిలో కానీ లేదా షింకులో కానీ, డస్ట్బిన్లో కానీ వేసేసుకోవచ్చు. వారికి అవకాశం ఉంది అంటే కనుక నీటిలో కలిపేసి బయటపడేస్తే ఇంకా శ్రేష్టత. కాబట్టి ఇది చేస్తే వారికి ఖచ్చితంగా వారికి పితృదోషాలు అనేది తొలగిపోతూ ఉంటుంది.